హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో, ఈ మధ్య కాలంలో చాలామంది మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామన్న ప్రాసెస్‌లో వాళ్ళు ఒకసారి దిగిన తర్వాత వాళ్ళు ట్రేడర్స్‌గా మారిపోయి డబ్బులు మొత్తం లూజ్ అయిపోయి మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో, లేదా ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో, లేదా స్టాక్ మార్కెట్ ద్వారా వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేదే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా కూడా ఒకసారి మనం మార్కెట్ హిస్టరీ గనక చూసుకుంటే, ఈవెన్ దో ఇండియాలో టాప్ 50 స్టాక్స్ జనరల్‌గా నిఫ్టీ 50లో ఉంటూ ఉంటాయి. కానీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కూడా దగ్గరగా ఒక 15-20 స్టాక్స్ జీరో అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి మనకి. అంటే అన్నీ ఒకేసారి కాదు. డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో నిఫ్టీ 50 నుంచి అవి బయటికొచ్చేసాయి. తర్వాత వాటి వాల్యూ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో, అలాంటి కంపెనీలు కూడా 10, 15 ఉన్నాయి. సో, మనం ఏ ఒక్క కంపెనీని కూడా పూర్తిగా నమ్మలేము. అందుకోసమని మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నామో దాన్ని డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇలాగా మనం ఒకవేళ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే చాలా రకరకాల నాలెడ్జ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా నేనిప్పుడు ఈ మాడ్యూల్స్ ద్వారా మీకు నేర్పించబోతున్నాను. సో, మొదటిగా ఫస్ట్ అసలు మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం ఎలా మొదలు పెట్టగాలి? నేర్చుకోవడం అనడం కోసం నేను సింపుల్ ఒక 4 స్టెప్స్ డిఫైన్ చేశాను. సో, ఏంటి ఆ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ గనుక కొంచెం బాగా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనంటే, అలాంటప్పుడు క్రాష్ రావడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటది. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ ద క్రాష్. దీని గురించి మనం ఇంకా ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకంటూ కొన్ని ఇష్టమైన స్టాక్స్ ఉండాలి. కొన్ని స్టాక్స్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. సో, అదే క్రియేట్ చెక్ లిస్ట్ ఫర్ స్టాక్స్. అండ్ అలాగే ఆ స్టాక్స్ అన్నీ ఒకే స్ట్రీమ్‌కి సంబంధించినవి లేదా ఒకే సెక్టార్‌కి సంబంధించినవి అని అనుకోండి. కొన్ని సార్లు మన డబ్బులు ఎంత ఫాస్ట్‌గా పెరుగుతాయో అంతే ఫాస్ట్‌గా పడిపోతాయి. సో, అలా కాకుండా సెక్టార్ వైస్‌గా డైవర్సిఫై చేసుకోవాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వైస్‌గా డైవర్సిఫై చేసుకోవాలి. ఇలాగా డిఫరెంట్‌గా మనం డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పేషెంట్. సో, ట్రేడింగ్ అన్నప్పుడు జనరల్‌గా స్పీడ్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే క్రియేటింగ్ ఏ చెక్ లిస్ట్. సో, ఇప్పుడు నేను ఒకవేళ స్టాక్స్‌ని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా, అసలు ఏ స్టాక్స్‌లో పెట్టాలి? సో, ఏ స్టాక్స్‌లో పెట్టాలి అని అన్నప్పుడు మనం ఒక 3 స్టెప్ మెథడ్ మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చూసింగ్ రైట్ బిజినెస్. ఏ బిజినెస్‌లో మనకి ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మన డబ్బులు చాలా ఫాస్ట్‌గా గ్రో అయితాయి అండ్ ఎక్కువగా గ్రో అవుతాయి అనేది మనం చూసుకోవాలి. అండ్ కొన్ని సార్లు మనకి అన్ని బిజినెస్‌లు అర్థం అవ్వాలని లేదు. బట్ మనకి ఏ బిజినెస్‌లు అయితే అర్థమవుతాయో ఆ బిజినెస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఒకవేళ సపోజ్ రేపటి రోజున ఒక స్టాక్ ప్రైస్ పడిపోయింది అని అనుకోండి. అలాంటప్పుడు మనం కంగారు పడి అమ్మేస్తాం. ఎందుకు ఇలాగా స్టాక్ ప్రైస్ పడిపోయినప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ భయపడి అమ్మేస్తారు అనంటే ప్రైస్ చూస్తారు. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ప్రైస్ అనేది లాస్ట్ థింగ్ టు బాదర్. అంటే ఎక్కువగా పట్టించుకోకూడనిది ప్రైజే. బిజినెస్ గనక బాగుంది, చాలా బాగా జరుగుతుంది అని అనుకుంటే మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. ప్రైస్ ఖచ్చితంగా తిరిగి మన ప్రైస్ లెవెల్‌కొస్తది. అండ్ ఇంకా అక్కడి నుంచి కూడా 10 రెట్లు, 50 రెట్లు లేదా 100 రెట్లు కూడా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అందుకోసమని మనం ప్రైస్‌ని పెద్దగా చూడకూడదు. బిజినెస్ బాగున్నంత కాలం ఆ పర్టిక్యులర్ స్టాక్‌లో లాస్‌లో ఉన్నా కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్ ద బిజినెస్ విత్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక సెక్టార్‌లో ఒక 10 కంపెనీలు ఉన్నాయనుకోండి. దాంట్లో ఎవరికైతే ఎక్కువ మార్కెట్ షేర్ ఉందో వాడికి చాలా ప్రైజింగ్ పవర్ ఉంటుందనమాట. అలాగా కాంపిటీషన్‌లో వాడు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు అనంటే అలాంటి స్టాక్స్‌ని చూజ్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో, అలాగా ఏదైతే మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ సెక్టార్‌లో వాడికి కాంపిటీటర్స్ తక్కువగా ఉండాలి. లేదా వీడి లెవెల్ ఆఫ్ కాంపిటీటర్స్ ఇంకొకళ్ళు ఉండకూడదు. అలాంటి బిజినెస్‌లు కనుక మనం చూజ్ చేసుకుంటే మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. అండ్ అలాగే చూసింగ్ రైట్ మేనేజ్‌మెంట్. సో, మేనేజ్‌మెంట్ ఇంటిగ్రిటీ అండ్ టాలెంట్ మనం చూడాలి. సో, మేనేజ్‌మెంట్ అనేది హానెస్ట్ మేనేజ్‌మెంట్ ఉండాలి. అండ్ అలాగే వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్కిల్స్ గనక మనం చూస్తే లేదా వాళ్ళ అచీవ్‌మెంట్స్ గనక చూస్తే చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. అండ్ అలాగే మనం ఇలాగ ఒక రైట్ బిజినెస్‌ని చూజ్ చేసుకొని, రైట్ మేనేజ్‌మెంట్‌ని చూజ్ చేసుకున్నా కూడా
మనం ఆ బిజినెస్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ఏదైతే కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నామో దాని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో, ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. సో, ఒకటి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ లేదా యావరేజ్ మార్కెట్ వాల్యుయేషన్స్ అనాలిసిస్ ఇలాగ ఉన్నాయి. సో, నేను ఇంట్రిన్సిక్ వాల్యూ మీద వీడియోస్ చేశాను. సో, ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ యొక్క మాడ్యూల్ 1 టు మాడ్యూల్ 5 వీడియోస్ గనుక మీరు చూస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుస్తుంది. బట్ సమ్‌హౌ మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మనం ఒక రైట్ బిజినెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రైట్ బిజినెస్‌కి రైట్ మేనేజ్‌మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. యెస్, బిజినెస్ బాగుంది, మేనేజ్‌మెంట్ బాగుంది అని అర్థమైన తరువాత ఈ కంపెనీని ఏ ప్రైస్‌లో కొనాలి అని తెలుసుకోవడం కోసం ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని, ఇంట్రిన్సిక్ వాల్యూ కింద ఉన్న స్టాక్స్‌ని గనుక మనం బై చేసుకుంటే మన ఇన్వెస్ట్‌మెంట్‌లో హెవీ రిటర్న్స్ రావచ్చు. అయితే ఇప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొనాలా అంటే అవసరం లేదు. మనం ఆ టైంలో మార్కెట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది అనేది మనం చూసుకోవాలి. సో, ఒకవేళ మార్కెట్ గనక ఓవర్ వాల్యూడ్ మార్కెట్ అని అనుకోండి. ఓకే. ఓవర్ వాల్యూడ్ మార్కెట్ బట్ ఆపర్చునిటీ ఓవర్ వాల్యుయేషన్‌లో ఎంత కాలం ఉంటదో తెలీదు. సో, అందుకని జనరల్‌గా ఈవెన్ ఓవర్ వాల్యూడ్ మార్కెట్ అయినా సరే మనం 40% వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సపోజ్ నాకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో టీసీఎస్ అనే కంపెనీ ఇష్టం అని అనుకుందాం. ఇప్పుడు నేను టీసీఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. 10,000 నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. కానీ యాస్ ఆఫ్ నౌ ఓవర్ వాల్యూడ్ మార్కెట్ కాబట్టి నేను 10,000లో 40% అంటే 4,000 మాత్రమే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను. తర్వాత ఎప్పుడైతే మార్కెట్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తదనమాట. సో, మార్కెట్‌లో కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు షేర్ ప్రైజెస్ సడెన్‌గా డ్రాప్ అయిపోతాయి. ఆ డ్రాప్ అయినప్పుడు ఇది నేను ఆపర్చునిటీ కింద ఫీల్ అయ్యి ఇంకొక 30-40% లేదా 20-30% నేను యాడ్ చేస్తాననమాట. అలాంటప్పుడు మనకు జనరల్‌గా ఫెయిర్ ప్రైస్ ఉంటుంది. అండ్ అలాగే మార్కెట్‌లో చాలా నెగటివిటీ ఉంటుంది. ఇలాంటప్పుడు లేదు అసలు మార్కెట్‌లో స్టాక్స్ కొనొద్దు. చాలా పడిపోయాయి. 70%, 80% స్టాక్ పడిపోయింది. ఈవెన్ దో మంచి కంపెనీ అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి దాని యొక్క హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 10,000 ట్రేడ్ అయింది. అది ఆల్మోస్ట్ 4,000 దాకా రీచ్ అయింది. సో, ఎప్పుడైతే అలాంటి మారుతి సుజుకి లాంటి చాలా పెద్ద కంపెనీ కూడా 60% డ్రాప్ అయిందో, అలాంటప్పుడు చాలా నెగటివిటీ ఉంటుంది స్టాక్‌లో. అట్లాంటప్పుడు మనం 100% కూడా ఆ స్టాక్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలాగ మనకి ఏదైనా ఒక స్టాక్ నచ్చినా కూడా ఓవర్ వాల్యుయేషన్‌లో ఉంది అంటే 40% వరకు క్యాపిటల్ యాడ్ చేసుకుంటాం. ఫెయిర్ ప్రైస్‌లో ఉన్నప్పుడు 60-70% వరకు మొత్తం యావరేజ్ చేసుకుంటాం. అండ్ అలాగే అండర్ వాల్యూడ్‌లోకి వచ్చినప్పుడు 100% యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో, ఇలాగా మనం క్యాష్‌ని మేనేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం ప్రాపర్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. సో, జనరల్‌గా డైవర్సిఫికేషన్ ఈస్ ద కీ ఇన్ స్టాక్ మార్కెట్. ఎందుకలాగా అంటే ఇక్కడ నేనొక టేబుల్ మెన్షన్ చేశాను చూడండి. ఒకవేళ ఇప్పుడు నేనొక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. ఈ పోర్ట్‌ఫోలియోలో 10 స్టాక్స్ ఉన్నాయని అనుకోండి. 10 స్టాక్స్ ఉన్నప్పుడు ఏమవ్వచ్చంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక ఇయర్ అయిన తర్వాత మేబీ నాకు 40% పాజిటివ్ రిటర్న్స్ రావచ్చు లేదా 40% నెగెటివ్ రిటర్న్స్ రావచ్చు. 10 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. బట్ 20 స్టాక్స్ ఉన్నాయి అని అనుకోండి. అలాంటప్పుడు నాకేమవుతదంటే 30% పాజిటివ్ రావచ్చు లేదా 30% నెగెటివ్ రిటర్న్స్ రావచ్చు. 50 స్టాక్స్ ఉంటే 15% పాజిటివ్ ఉండొచ్చు, 15% నెగెటివ్ ఉండొచ్చు. 100 స్టాక్స్ ఉంటే 10% పాజిటివ్ ఉండొచ్చు, 10% నెగెటివ్ ఉండొచ్చు. అయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే పేరు అందరికీ తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ జనరల్‌గా 50-100 స్టాక్స్ ఉంటాయి. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో 50-100 స్టాక్స్ ఉంటాయి కాబట్టే వాళ్ళ యొక్క రిటర్న్స్ అనేది 10-15% ఉంటాయి. కానీ మనం మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ సంపాదించాలి అని అనుకున్నప్పుడు మనం ఓవర్ డైవర్సిఫై చేసుకోకూడదనమాట. మ్యూచువల్ ఫండ్స్ లాగా 50-100 స్టాక్స్ కాకుండా 20-30 స్టాక్స్ గనక మనం సెలెక్ట్ చేసుకుంటే సంవత్సరానికి కన్సిస్టెంట్‌గా 25-30% సంపాదించగలుగుతాము. ఇలాగా మన గోల్ ఏం పెట్టుకోవాలి అనంటే మనం అంటే స్టాక్స్ గురించి స్టడీ చేసేటప్పుడు మన గోల్ ఏం పెట్టుకోవాలి అంటే మార్కెట్‌లో ఉన్న మంచి 25-30 కంపెనీలు నేను చూజ్ చేసుకోవడం ద్వారా సంవత్సరానికి 20-30% నేను మార్కెట్ నుంచి సంపాదించాలి. సో, ఒకవేళ నేను సంవత్సరానికి 20-30% గనక సంపాదిస్తూ వెళ్తే నా క్యాపిటల్ క్యుములేటివ్ ప్రోగ్రెస్‌లో 10 సంవత్సరాల్లో 15-20 రెట్లు అవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాము. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి పేషెన్సీ కావాలి. ఎందుకంటే యూజువల్‌గా
80% ఆఫ్ ద రిటర్న్స్ కమ్స్ ఇన్ 20% ఆఫ్ ద టైమ్ అంటారనమాట. సో ఏంటంటే జనరల్‌గా మనం స్టాక్‌లో చాలా కాలం కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటది. కన్సాలిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 50 నుంచి ₹100 దాకా పెరిగిందని అనుకుందాం. సో 50 నుంచి 100కి పెరిగిందంటే డబుల్ అయినట్టు. సో ఈ డబుల్ అయిన తర్వాత ₹100 నుంచి ₹90 మధ్యలో దగ్గర దగ్గరగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అక్కడే ఉంటుంది. తర్వాత జస్ట్ 3 నెలల్లోనే 100 నుంచి 200 దాకా వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతదంటే ఎక్కువ కాలం స్టాక్స్ అనేవి మన పేషెన్సీని టెస్ట్ చేస్తాయి. మన పేషెన్సీని టెస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఎప్పుడైతే వాటి లెవెల్స్ బ్రేకౌట్ అవుతాయో అవి డబుల్ అవ్వడానికి కానీ, ట్రిపుల్ అవ్వడానికి కానీ పెద్ద టైం తీసుకోవన్నమాట. సో మనం పేషెంట్‌గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో, మీరు నా ద్వారా నేర్చుకున్నా, లేకపోతే వేరే యూట్యూబ్ ఛానెల్స్ లేదా వేరే బుక్స్ వేటి నుంచి నేర్చుకున్నా కూడా ఫస్ట్ మీ ఓన్ రైటప్ అనేది ఉండండి. ఇప్పుడు నేను 2020లో చెప్తున్నాను కాబట్టి, ఈ టైంలో మనం నాకు స్టాక్ మార్కెట్ గురించి ఏం అర్థమైంది? నేను అనుకుంటున్న స్టాక్స్ ఏంటి? ఈ స్టాక్స్ ఏ బిజినెస్‌లు చేస్తున్నాయి? ఇలాంటిదంతా రైటప్ అంటే రాసుకోండి ఫస్ట్. సో ఈ రాసుకున్న తర్వాత నాకు 2 కంపెనీలు నేను సెలెక్ట్ చేసుకొని వాటిని నేను కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఏ పాయింట్స్ నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాం. అక్యుములేట్ అంటే కొనుక్కుంటూ ఉంటామనమాట. సో ఇలా కొనుక్కుంటూ ఉంటూ తర్వాత 2025 ఒక 5 ఏళ్ళు అయిపోయింది. సో దానికంటే బెటర్ స్టాక్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పి మళ్ళీ మనం రీటెస్ట్ చేసుకుంటూ ఉంటాం. లేదు ఇవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, వాటిలో మార్కెట్ లీడర్‌షిప్ ఇంకా మెయింటైన్ చేస్తున్నాయి అని అనుకుంటే వాటిని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం. తర్వాత 2030 జనరల్‌గా 10 ఏళ్ళు అయిపోతది కాబట్టి అప్పటికి మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ యాడ్ అవుతది. అండ్ అలాగే మార్కెట్‌లో మనం చూస్తా ఉంటాం. సో పాత రైటప్‌ని చూసుకుంటూ కొత్త రైటప్‌ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఒక 15 ఏళ్ళు అయిన తర్వాత మీ క్యాపిటల్ అనేది చాలా పెద్దది అవుతుంది. అండ్ ఈ పెద్ద క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా మేనేజ్ చేయగలగడానికి మీ కిడ్స్‌కి మీరు రాసుకున్న రైటప్ అనేది చూపించండి. తద్వారా మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయగలుగుతారు. రైట్? సో ఫర్దర్ వీడియోస్‌లో నేను మీరు ఇంకా రైట్ బిజినెస్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి, రైట్ మేనేజ్మెంట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూస్ గురించి ఇలాగా ఫర్దర్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ కోసం కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.